నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ధన్యవాదాలు జగన్, మంచి పబ్లిసిటీ ఇచ్చావు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి నారా లోకేష్ ధన్యవాదాలు చెప్పారా అంటే చెప్పలేదు. కానీ చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా 100% నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పి తీరాలంటాను నేనైతే. ఎందుకని అంటే కూటమి సర్కారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, డిఎస్సి నిర్వహిస్తాము, టీచర్ పోస్టులని భర్తీ చేస్తాము అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అలాగే డిఎస్సి నిర్వహించింది, ఉద్యోగాలు కూడా ఇచ్చింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పేసి డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరగా వాళ్ళ సానుభూతి పరులతోటి ఒక 140 నుంచి 150 కేసులు వేయించింది కోర్టుల్లో. కానీ ఆ కేసులన్నీ అధిగమించి డిఎస్సిని నిర్వహించింది కూటమి సర్కారు. నిర్వహించడమే కాదు, ఒక 16,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చింది. అయితే దాన్ని ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ప్రభుత్వం నిజంగా చాలా ఘనత. ఇది ప్రభుత్వం ఘనత. 16,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చింది అని అంటే నిజంగా ప్రభుత్వ ఘనత. దాన్ని ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు కూటమి గవర్నమెంట్. ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని చెప్పి గట్టిగా చెప్పుకోలేకపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కూటమికి చాలా పెద్ద హెల్ప్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకని అంటే నారా లోకేష్ నేతృత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా కూటమి హయాంలో 16,000 పోస్టులు భర్తీ చేశారు, టీచర్ పోస్టులు. ఈ ఘనత అంతా కూడా నారా లోకేష్కి వెళ్తుంది. పైగా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేదాకా జెన్జీలు పోరాడారు. ఇక్కడ కూడా నారా లోకేష్ నేతృత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పి రాద్ధాంతం రద్దీ చేస్తే నారా లోకేష్ని తన పదవి నుంచి రాజీనామా చేయించవచ్చు అని చెప్పి వైసీపీ ఆలోచించింది. దానికి తగ్గట్టుగానే తెర మీదకి నకిలీ డిఎస్సి అభ్యర్థులను తీసుకొచ్చింది. నిజానికి డిఎస్సి రాసినప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళని పక్కన పెడితే పొందని వాళ్ళు కూడా రోడ్ల మీదకి రాలా. జగన్ పిలుపునిచ్చారని ఉద్యోగాలు పొందని డిఎస్సి అభ్యర్థులు కూడా ఎక్కడ రోడ్డు మీదకి రాలా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు మాత్రమే, వృద్ధ నాయకులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో పేపర్ లీక్ అయింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, లేకపోతే రిజర్వేషన్లో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వీళ్ళు మాత్రమే గగ్గోలు పెట్టారు. అభ్యర్థులు ఎవరు బయటికి రాలేదు. ఒకళ్ళిద్దరు అభ్యర్థులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా అధికారులే కరెక్ట్గా సమాధానం చెప్పారు. వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదని క్లియర్ కట్గా తెలియజేశారు. ఆ వీడియోలన్నీ కూడా ఇంకా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఒకటి, ఇక్కడ అవుతోంది ఒకటి. నారా లోకేష్ తాను పబ్లిసిటీ చేసుకోకపోయినా డిఎస్సి అభ్యర్థులకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే మాటని పదే వైసీపీ వాళ్ళు నొక్కి చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి, కూటమి సర్కారుకి, ముఖ్యంగా నారా లోకేష్కి ఇది చాలా పబ్లిసిటీ చేసి పెట్టినట్టయింది. ఎందుకంటే ఇంత పెద్ద ఘనతని పదే చెప్పుకోవాల్సిన ప్రభుత్వం చెప్పుకోవాలా. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షం ఇక్కడ ఆ విషయాన్ని పదే తెర మీదకి తీసుకొచ్చింది, పదే జనానికి చెప్పింది. ఇక్కడ 16,000 ఉద్యోగాలు వచ్చాయి, అవన్నీ అక్రమం అని అంటున్నారు. కానీ అక్రమాలకి సంబంధించిన ఆధారాలు చూపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఏమైంది, కూటమి ఇచ్చిన 16,000 టీచర్ ఉద్యోగాలన్నీ కూడా, ఆ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా న్యాయబద్ధంగా భర్తీ చేయబడ్డాయని, అలాగే 16,000 ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయని ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా గత వారం చూస్తే కర్నూలు కొండారెడ్డి గురుజు మీదకి ఈ టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడైతే ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారో ఈ 16,000 మంది, వాళ్ళు సింహభాగం ఆ కోట మీదకి ఎక్కి, ఆ కొండారెడ్డి బురుజు మీదకి ఎక్కి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడని, ఆయన వ్యవహార శైలిని తూర్పారబట్టారు. మేము కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం, రెయ్యి పగలు కష్టపడి చదువుకున్నాం, కళ్ళల్లో ఒత్తులేసుకుని చదువుకున్నాం, 5 ఏళ్ల పాటు కష్టపడి చదువుకున్నాం, నువ్వు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, న్యూ ఇయర్ క్యాలెండర్ వచ్చేలోపే మన జాబ్ క్యాలెండర్ వస్తుందని మాట ఇచ్చిన నువ్వు మాట తప్పావు. కానీ కూటమి ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది, జాబ్ క్యాలెండర్లు విడుదల చేసింది, టీచర్ పోస్టులు కూడా భర్తీ చేసింది. అలాంటిది నువ్వు కూటమి మీద కోపంతో మేము కష్టపడి
రాసి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే మా ప్రతిభ మీద మా ఆత్మగౌరవం మీద నువ్వు దెబ్బగొట్టాలని చూస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉద్యోగస్తులంతా కూడా ఇప్పుడు వైసీపీ మీద రెచ్చిపోయారు. పైగా వాళ్ళు రోడ్డు మీదకి రావటం వల్ల యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లంతా కూడా ఏం జరుగుతుందా అని తిరిగి చూస్తున్నారు. ఏం జరుగుతుందా అనంటే చూస్తే అర్థమవుతుంది ఏంటి, కూటమి సర్కారు 16,000 ఉద్యోగాలు ఇచ్చింది, అది వైసీపీ తప్పుపడుతుంది. ఉద్యోగాలు ఇచ్చారనే మాట మాత్రం పదే పదే తెర మీదకి వస్తుంది. దీనివల్ల క్రెడిట్ ఎవరికి? కూటమి సర్కార్కి. బోల్తా పడింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ని టార్గెట్ చేద్దామని చెప్పి ఆయనే బోల్తా పడ్డారు. వైసీపీని ఒక 100 అడుగులు గొయ్యి తీసి పాతిపెట్టేశారు. 2029 ఎన్నికల్లో ఈ టీచర్లే, ఇప్పుడు ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు పొందారో ఆ టీచర్లే పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా కూర్చుంటారు. మరి అప్పుడు ఎవరికి సహకారం అందిస్తారు? న్యాయబద్ధంగా పోలింగ్ జరిగేలాగా ఎవరికి చూస్తే లాభం అవుతుంది? తెలుగుదేశం పార్టీకి, కూటమి సర్కార్కే లాభం అవుతుంది. ఖచ్చితంగా వైసీపీకి అయితే డ్యామేజ్ అయి తీరుతుంది. గతంలో ఆల్రెడీ 2024 ఎన్నికల్లో టీచర్లని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి, సినిమా హాళ్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళ మనోభావాలని దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడతోటి ఆయన ఓటమిని ఆయనే కొని తెచ్చుకున్నారు. రాబోయే 2029 ఎన్నికలకి కూడా ఇప్పుడే ఓటమికి బీజం వేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా బాగు చేసేది ఎవరు ఆయన్ని? సో కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మనం ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అత్యధిక సార్లు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు కూటమి సర్కారు చూసుకుంటే కావచ్చు, వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ చూసుకుంటే అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత కూటమి సర్కార్కే దక్కుతుంది. 9 సార్లు డిఎస్సి విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. 190,000 మందికి టీచర్ పోస్టులు వచ్చేలాగా నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు పెట్టి, డిఎస్సి పరీక్షలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా చూసింది. సో కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తుల్లో 3/4% తెలుగుదేశం పార్టీ వల్ల టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. రాజశేఖర రెడ్డి 2 సార్లు 3 సార్లు విడుదల చేశారు డిఎస్సి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి విడుదల చేశారు. ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ లేదా ఇప్పుడు కూటమి హయాంలోనే ఉద్యోగాలు వచ్చాయి, చాలా మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పడంలో కూడా డౌట్ లేదు. దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక్కసారి కూడా డిఎస్సి విడుదల చేయని జగన్మోహన్ రెడ్డి కూటమికి మేలు చేశాడు, ఆయనే ఎక్కువ పబ్లిసిటీ చేశాడు, డిఎస్సి గురించి ఆయనే ఎక్కువ ప్రాపగండా సృష్టించాడు, డిఎస్సి విషయం ప్రజల్లోకి వెళ్లేలాగా చేశాడు అని చెప్పడంలో ఏమైనా డౌట్ ఉందంటారా? డౌట్ లేదంటారా? లోకేష్ని దెబ్బగొట్టబోయి జగన్మోహన్ రెడ్డి తనకు తానే దెబ్బగొట్టుకున్నాడు అని చెప్పడంలో ఏమైనా అనుమానం ఉందంటారా? అనుమానం లేదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.